హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ త్రీ పోస్టర్స్ చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. కృష్ణాష్టమి ఇది చేస్తుండే చాలా బాగుంటుంది. నేను ఒక పోస్టర్ చూపిస్తున్నాను చూడండి. ఇది నేను చేసిన పోస్టర్. పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఎడిటింగ్ గురించి చెప్తూ ఉంటాను. కొంచెం ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇందులో అయితే నేను ఎడిట్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ లేదా వీడియో టెంప్లెట్స్, ఎలక్ట్రిషియన్ ప్రాజెక్ట్ లైన్స్ అన్నీ వస్తుంటాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఫుల్ వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను, లేదా కొంచెం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫుల్ వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి. కొంచెం ఫాలో చేయండి. బయోలో అయితే లింక్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్వి. ఫస్ట్ అయితే పిక్సార్ట్లో ఇలా షేప్స్ ఇచ్చేసి తర్వాత అయితే ఈ షేప్ని డూప్లికేట్ చేయండి. ఈ షేప్ని అయితే డూప్లికేట్ చేయండి. మీరు అవి అయితే బ్లాక్ కలర్ అయితే చేయడం కుదరట్లేదు అన్నప్పుడు ఇలా చేయండి. ఇవి డౌన్ చేసేసి ఫొటోస్ అయితే యాడ్ చేసి మళ్ళీ డార్క్ అండ్ మెట్ క్లిక్ చేయండి బ్లెండ్లో. నేనైతే అర్థం చేసుకోండి ప్లీజ్. నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే షార్ట్ వీడియో చేశాను. ఇప్పుడు ఏదన్నా మీ బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో తీసుకొని ఇలా ప్లేస్ చేసి ఎరేజ్ చేయండి లాస్ట్ పార్ట్ని. ఇప్పుడైతే మీరు మీ యూత్లో తీసుకొని బ్యాక్ సైడ్ యూత్లో దాని నేమ్ వస్తుంది. నేనైతే స్పీడ్లో చేస్తాను, సారీ. మీరు చిన్న షేప్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మూవ్ చేసి రెడ్ కలర్ చేసి ఇచ్చేయండి.